నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అయోధ్య రామాలయం కోసం ఉద్దేశించిన 5,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న జెండా స్తంభం అహ్మదాబాద్ నుండి అయోధ్య వచ్చింది. అహ్మదాబాద్లోని అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ అయోధ్యలోని రామ మందిరం కోసం చిహ్నంగా ఇత్తడి జెండా స్తంభాన్ని రూపొందించింది. ఈ విస్తృతమైన ప్రక్రియ 2 సంవత్సరాలు పట్టింది మరియు 44 అడుగుల ఎత్తైన స్తంభం ఆలయ ప్రధాన శిఖరం వద్ద ఏర్పాటు చేయబడుతుంది. అదనంగా కాంప్లెక్స్ లోని మరో 6 దేవాలయాలు కూడా ధ్వజ స్తంభాలను కలిగి ఉంటాయి. నిశితంగా రూపొందించిన ఈ స్తంభం 3 రోజుల ప్రయాణం చేసి సురక్షితంగా అయోధ్యకు చేరుకుంది. ఇప్పుడు రామ జన్మభూమి ఆవరణలో ఉంచబడింది. ఆర్టిసన్ మౌలిక్ పంచాల్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని రామ మందిరం కోసం ప్రధాన ధ్వజస్తంభాన్ని రూపొందించడానికి 50 మందికి పైగా పాల్గొన్నందున సుమారు 6 నెలలు పట్టింది. ఇది అహ్మదాబాద్లోని అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ లో రూపొందించబడింది. మేము జనవరి 5న మా ప్రయాణం ప్రారంభించాం మరియు జనవరి 8న అయోధ్యకు చేరుకున్నామని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5.5 टन है एक का, और जो छोटे छोटे परकोट है अपने हनुमान जी का मंदिर है, ऐसे ऐसे छोटे छोटे जो मंदिर है उसके भी ध्वज दंड है। उसकी लंबाई एक की लंबाई है 20 फुट और एक ध्वज दंड का वजन है 700 kg। हमारे अहमदाबाद गोता में स्थित श्री अंबिका इंजीनियरिंग वर्क्स के ऑनर भरत भाई मेवाड़ा के वहाँ ये तैयार हुआ है। इसका काम करीबन 9 से 8 महीने से चल रहा था। करीबन हम 5 तारीख को निकले अहमदाबाद से, तो आज कल रात को शाम को यहाँ पहुँच गए थे। इसको आप ध्वज बनवाने में साथ आपने भूमिका निभाई है, कितना समय लगा था, कैसे बना था ये? सर ये बनाने में हमको करीबन 8 से 9 महीना हुआ है पूरा सेटअप करने के लिए। हमारी कंपनी में अयोध्या राम मंदिर के लिए 42 दरवाजे का हार्डवेयर भी तैयार किया है। वो यानी 3-4 महीने पहले डिस्पैच कर दिया है, यहाँ पे लग भी गया है। ये ध्वज दंड बनाने में कितना समय लगा, कितने आदमियों की मेहनत रही? हमारे कंपनी में करीबन 50-60 आदमी की ज़रूरत पड़ी थी। हमारे को 5 से 6 महीना ध्वज दंड में लगे थे। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.